Hello everyone, I am back with a new concept, that is phrase. It's useful phrase, very important phrase. Okay, don't miss this video and don't skip this video until end. Okay, given. What is the meaning of given? Given ante enti artham? Given ante surrender or admit or defeat ante entante లొంగిపోవడం లేదంటే ఒప్పుకోవడం ఓడిపోవడం. ఓకే, చూద్దామా ఇప్పుడు ఆ ఫ్రేజ్ ఏంటో విత్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ గివ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, తెలుగులో ఇస్తాను, ఇంగ్లీష్లో ఇస్తాను. మీకు ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు టీచ్ ఇన్ ఈజీ వే. ఓకే, నౌ వి విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సి గివిన్ అంటే సరెండర్ ఆర్ సరెండర్ మీన్స్ లొంగిపోవడం. అడ్మిట్ మీన్స్ ఒప్పుకోవడం. ఓకే, నెక్స్ట్ డిఫీట్ మీన్స్ ఓడిపోవడం. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది గివిన్. ఓకే, నౌ సీ ద ఎగ్జాంపుల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మిత్రుల ఒత్తిడికి లోన్ అవ్వద్దు. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మిత్రుల ఒత్తిడికి లోన్ అవ్వద్దు. సి డోంట్ గివ్ ఇన్ టు పీర్ ప్రెషర్. చూడు, గివిన్ అని మనం ఎక్కడ వాడాము? డోంట్ గివ్ ఇన్ టు పీర్ ప్రెషర్. ఇక్కడ పీర్ అంటే ఎవరంటే మిత్రులు లేదంటే తోటి సహవాసులు. ఓకే, డోంట్ గివ్ ఇన్ అంటే లోన్ అవ్వద్దు అని. ఓకే, డోంట్ గివ్ ఇన్ టు పీర్ ప్రెషర్ అంటే ప్రెషర్ అంటే ఒత్తిడి. ఓకే, మిత్రుల ఒత్తిడికి లోన్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, నేను వాదన చేయాలనుకోలేదు అందుకే ఒప్పుకున్నాను. ఇంకా మనం ఆర్గ్యూ చేసి విసుకుపోయి నేను ఇంకా ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ దెమ్, ఐ హ్యావ్ టు లీవ్ ఇట్ అంటాం కదా. అంటే మనకి ఇంకా ఇంకా ఇష్టం లేనప్పుడు వాడే ఫ్రేజ్ అనమాట ఇది. ఓకే, మనకి ఎప్పుడైతే ఇంకా వాదన చేయాలనుకోలేదో అప్పుడు జస్ట్ గివిన్ ఇచ్చేద్దాం ఇంకా అంటాం కదా, అప్పుడున్న పరిస్థితిలో వాడతాం అనమాట. చూద్దామా, నేను వాదన చేయాలనుకోలేదు అందుకే ఒప్పుకున్నాను. ఐ డింట్ వాంట్ టు ఆర్గ్యూ సో ఐ గేవ్ ఇన్. ఒప్పుకున్నాను. ఇందాక నేనేం చెప్పాను? ఓకే, అడ్మిట్ అన్నాను, అంటే అడ్మిట్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఐ డింట్ వాంట్ టు ఆర్గ్యూ ఇది ఎప్పుడు? పాస్ట్ లో. దట్స్ వై ఐ గేవ్ ఇన్. గివ్ ఇన్ కాస్త గేవ్ ఇన్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. దిస్ ఈస్ ద న్యూ ఫ్రేజ్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్, ఆమె భయానికి లొంగలేదు. ఆమె భయానికి లొంగలేదు. షీ రిఫ్యూజ్ టు గివ్ ఇన్ టు ఫియర్. ఫియర్ అంటే ఏంటి? భయం. ఓకే, షీ రిఫ్యూజ్ టు గివ్ ఇన్ టు ఫియర్. భయానికి లొంగలేదు. రిఫ్యూజ్డ్ అంటే ఏంటి? తిరస్కరించింది లేదంటే లొంగలేదు అని అర్థం. ఓకే, షీ రిఫ్యూజ్ టు గివ్ ఇన్. గివ్ ఇన్ అనేది మన ఇక్కడ ఫ్రేజ్ అనమాట. ఓకేనా, గివ్ ఇన్ అనేది మన యొక్క ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్, గంటల తరబడి వేడుకున్న తర్వాత టీచర్ చివరికి పరీక్షను వాయిదా వేశారు. ఓకేనా, ఇది చూడండి, గంటల తరబడి వేడుకున్న తర్వాత అంటే ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ ప్లీడింగ్. ప్లీడింగ్ అంటే వేడుకుంటాం, బతిమిలాడటం, దాన్ని ప్లీడింగ్ అంటారు. ఓకే, ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ ప్లీడింగ్ ద టీచర్ ఫైనలీ గేవ్ ఇన్. దిస్ ఈజ్ అవర్ ఫ్రేజ్ టుడే. గేవ్ ఇన్ అంటే ఏంటి? ఒప్పుకోవడం. ఇందాక నేను చెప్పాను అడ్మిట్ అని చెప్పాను కదా, అడ్మిట్ కింద కూడా మనం ఇది వాడుకోవచ్చు, గేవ్ ఇన్. ఓకే, ద టీచర్ ఫైనల్లీ గేవ్ ఇన్ అండ్ పోస్ట్ పోన్డ్ అంటే వాయిదా వేయడం. పోస్ట్ పోన్డ్ ద టెస్ట్ అంటే ఎగ్జామ్. ఓకే, దిస్ ఈస్ ద అవర్ గేవ్ ఇన్. మనం నేర్చుకున్న గేవ్ ఇన్ అనమాట. గివ్ ఇన్, గేవ్ ఇన్. ఓకే, చూసారు కదా ఇప్పుడు ఇవి మనం నేర్చుకున్న ఫ్రేజ్ ఏంటి? గివ్ ఇన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, దీన్ని ట్రై చేయండి. ఏమంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఒప్పుకునేంత వరకు కొత్త ఫోన్ కోసం ఫైట్ చేసింది లేదంటే ఏడ్చింది. వాళ్ళ ఫాదరు ఒప్పుకునేంత వరకు. ఓకే, ఒప్పుకునేంత వరకు ఇది గివిన్ లోకే వచ్చింది. గివిన్ లోకే వస్తుంది. వాళ్ళ ఫాదరు ఒప్పుకునేంత వరకు కొత్త ఫోన్ కోసం ఏడ్చింది లేదంటే వాదన చేసింది. ఓకే, ఈ ఫ్రేజ్ ని మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. దీనికంటే ముందు మనం నిన్న ప్రెజెంట్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ప్రెజెంట్ స్ట్రక్చర్ లో జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి మీరు ఆన్సర్లు చెప్పండి.
ఓకేనా? ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ప్రెసెంట్ టెన్స్, సో ట్రాన్స్లేట్ దిస్. ఓకే, నౌ వి విల్ సీ వాట్ ఆర్ దోస్. చూద్దామా అవేంటో. నెక్స్ట్ సి, రాము ఇంగ్లీష్ బోధిస్తాడు. విచ్ టెన్స్ ఈస్ దిస్? రాము ఇంగ్లీష్ బోధిస్తాడు. విచ్ టెన్స్ ఈస్ దిస్? This is the simple present tense. Already we learnt in the previous video. So రాము, now we will write. నేను ఒక కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. రాము ఇంగ్లీష్ బోధిస్తాడంటే టీచ్. వాట్ ఈస్ ద ఆన్సర్? 1 2 3 4 5. ఓకే, ఆల్రెడీ ఐ హోప్ యూ సెడ్ ఆన్సర్. ఓకే, రాము ఇంగ్లీష్ బోధిస్తాడు. రాము teaches English and English. Okay. Which tense is this? Present tense. Already I told you. Okay. Okay. This is a positive. This is the positive. Next one. ఆమె నా మాట వినదు. ఆమె నా మాట వినదు. Means what is the answer? She doesn't listen my words. ఆమె నా మాట వినదు. Which tense is this? This is also present tense, but which sentence is this? Negative. Okay, this is a negative sentence. ఆమె మ్యూజిక్ వింటదా? జనరల్ గా అడుగుతాం మనం, ఆమె మ్యూజిక్ వింటదా? అప్పుడు జనరల్ గా అడిగే క్వశ్చన్స్, డైలీ అడిగే క్వశ్చన్స్ ని ప్రెసెంట్ టెన్స్ లోనే యూజ్ చేయాలి. ఆమె మ్యూజిక్ వింటదా? అప్పుడు ఏమనాలి? ఆన్సర్ ఇట్. డస్ షీ లిజన్ టు ది మ్యూజిక్? డస్ షీ లిజన్ టు ది మ్యూజిక్? ఓకే, దిస్ ఈస్ ద ఇంటరాగేటివ్. ఓకే, అతను నా మాట వినడా? అతను నీ మాట వినడా? ఇదేంటి? ఇంటరాగేటివ్ లో నెగిటివ్. ఆన్సర్ ఇట్ వన్స్. ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ వెస్టర్డే వీడియో. జస్ట్ 1 2 3 4 5. అతని మాట వినడా? డజంట్ హీ లిజన్ యువర్ వర్డ్స్? ఓకే, డజంట్ హీ listen your words? Okay, this is the negative interrogative. This is interrogative. Okay, now you see, రాము ఎందుకు న్యూస్ పేపర్ చదవడు? రాము ఎందుకు న్యూస్ పేపర్ చదవడు? This is the double H questions. Now how will you write the answer? Why doesn't Ramu read newspaper? Okay, these are the present tense questions. Okay, these are the present tense question and answers. And pause again, I explained positive, negative, interrogative and double H questions. I hope you understood. Okay, please follow for more and like this video. If you like this video, please like it, share it and subscribe it. And as well as have a nice day. Keep watching. Okay, bye.